హాయ్ హలో వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం మోంతా తుఫాన్ ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టింది, మనందరికీ తెలిసిందే. అయితే ఇంకా ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ అలర్ట్స్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే ముందుగా సూచనలు ఏదైతే వాతావరణ శాఖ ఇస్తున్నారో, ప్రస్తుతం ఇక్కడ వాతావరణ శాఖకు సంబంధించి ఇక్కడ ఆఫీస్లో ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు వాతావరణ శాఖ ధర్మరాజు గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్తో ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, అయితే ఇప్పటికే మోంతా తుఫాన్ మనందరికీ తెలిసిందే, చాలామంది ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉండింది. రైతులు కూడా చాలామంది నష్టపోయారు. అయితే ఇంకా వర్షాలు ఎక్కడెక్కడ పడే అవకాశాలు అయితే ఉన్నాయంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే మోంతా ఒక విధంగా తీవ్ర నష్టాన్ని కలిగజేసిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా రైతుల వ్యవసాయ శాఖలో మనకి అధిక నష్టాన్ని వాటిల్లో చేసిందని కూడా చెప్పొచ్చు. కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా ఇటు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు అయితే ఏమి, ఇటు తెలంగాణ, విదర్భ, ఛత్తీస్గఢ్, ఒడిశా తీర ప్రాంతాల్లో కూడా ఇది తీరని నష్టాన్ని అనేది వాటిల్లో చేసిందనే చెప్పొచ్చు. ప్రస్తుతం కనుక చూసుకుంటే మనకి ఉపరితల చక్రవాకం అనేది బంగాళాఖాతంలో కొనసాగడం వల్ల మనకి పొడిబారిన వాతావరణంతో పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు రాష్ట్రంలో ఉండే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రంలో అయితే ప్రస్తుతం ఉత్తర గాలులతో పాటు వాయువ్య గాలులు కూడా దిశగా గాలులు వీయడం వల్ల మనకి ఇటు పొడిబారిన వాతావరణంతో పాటు గాల్లో వైవిధ్యం వల్ల కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు అనేవి కూడా స్థానికంగా ఏర్పడేటువంటి కుములోనింబస్ మేఘాల వల్ల కురుస్తున్నాయని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వికారాబాద్లో ఇక్కడికే ప్రస్తుతం కుములోనింబస్ మేఘాలతో కూడినటువంటి మబ్బు అనేది ఇక్కడ కనిపిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే నాగర్ కర్నూలులో కూడా ఈ యొక్క కుములోనింబస్ మేఘాలతో కూడినటువంటి మబ్బు వాతావరణం అనేది కనిపిస్తుంది. ఇంకా నాగర్ కర్నూలు, సూర్యాపేటలో కూడా ఇటువంటి వాతావరణం కొనసాగుతుంది. సో ఈ రోజు రేపు కూడా రానున్న 4 రోజులు కూడా ఇటు దక్షిణ తెలంగాణలో ఉరుములు మెరుపులతో పాటు ఈదుడుగాల ప్రభావం ఉన్నదనేసి ఒక అంచనా వేయడం అనేది జరిగింది. అంటే ఇక్కడ చూసుకుంటే తెలంగాణకు సంబంధించి మీరు ఏదైతే ఆ మ్యాప్ ప్రకారం చెప్పారో ఇక్కడ వర్షాలు పడతాయని చెప్పి ఎంత స్పీడ్తో వచ్చే అవకాశం అయితే ఉంటుంది? అంటే రైతులు అక్కడ ఉన్న రైతులకి ఎలాంటి సూచన అయితే ఇవ్వబోతున్నారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ప్రస్తుతం ఈ యొక్క కుములోనింబస్ మేఘాల వల్ల ఈదుడుగాళ్ళతో పాటు ఈదుడుగాళ్ళు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం అనేది కనిపించే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం కనిపిస్తుందో మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షం అనేది ఇక్కడ కురిసే అవకాశం కూడా కనిపిస్తుంది. నిన్న కనుక చూసుకున్నట్లయితే మనకి కలవకుర్తిలో సుమారు 6 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. అలాగే మహబూబ్ నగర్లో కూడా సుమారు 4 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. వికారాబాద్లో కూడా 4 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది కొనసాగింది. ఇప్పటికే చూసుకున్నట్లయితే హనుమకొండ ఈ యొక్క పరిసర ప్రాంతాల్లోనే మనకున్నటువంటి తెలంగాణ స్టేట్ అబ్జర్వేషన్స్తో చూసుకున్నట్లయితే 4 సెంటీమీటర్ల వరకు కూడా ఇప్పటికే ఈ యొక్క వర్షపాతం అనేది నమోదవుతుంది. అంటే ఇక్కడ చూసుకుంటే ఏదైతే మీరు యాజ్ పర్ మ్యాప్ చెప్పారో, సో ఇక్కడ రెడ్ అలర్ట్స్ కానీ ఎల్లో అలర్ట్స్ కానీ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందా? అత్యంత వర్షం పడే అవకాశం ఏదన్నా ఇక్కడ కనిపిస్తోందా, లేదంటే తేలికపాటి వర్షం ఏదన్నా పడే అవకాశం కనిపిస్తోందా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రెడ్ కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ ఎప్పుడైతే భారీ వర్షాలతో కూడినటువంటి వాతావరణం ఉంటుందో అప్పుడు మనం ఈ యొక్క కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎటువంటి వాతావరణ పరిస్థితులు కూడా అనుకూల వాతావరణ పరిస్థితులు అనేవి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కనిపించడం లేదు. కాబట్టి స్థానికంగా ఏర్పడేటువంటి ఈ యొక్క మబ్బులు ఏవైతే ఉన్నాయో ఇవి కుములోనింబస్ మేఘాల కింద మనం చెప్తుంటాము. స్థానిక వాతావరణ పరిస్థితుల వల్ల ఒక విధంగా భూ ఉపరితలం అనేది అధిక వేడిమితో నిండుకున్నప్పుడు ఈ యొక్క కుములోనింబస్ మేఘాలు ఉరుములు మెరుపులతో కూడినటువంటి కలగలిసినటువంటి వాతావరణాన్ని ఇచ్చేటువంటి మబ్బులు అనేవి పుట్టుకొస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా అధికంగా నమోదవడం వల్ల మనకి ఈ యొక్క మేఘాలు అనేవి ఏర్పడుతున్నాయని కూడా చెప్పొచ్చు. అంటే ఇక్కడ చూసుకుంటే వాతావరణ శాఖకి గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది? మోంతా తుఫాన్ చూసుకుంటే ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకా వర్షాలు పడే కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ఇంకా గవర్నమెంట్ నుంచి కానీ రేవంత్ రెడ్డి గారి నుంచి కానీ ఎలాంటి సహాయక చర్యలు అయితే మీకు అందించాయి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు ఈ యొక్క వాతావరణ సూచనలు అనేవి ఏ జిల్లాల్లో మనకి అధిక మొత్తంలో వర్షపాతం అనేది నమోదవుతుంది అనేది ముందుగా ప్రకటించడం అనేది జరుగుతూ ఉంటుంది. మనకున్నటువంటి బులెటిన్స్ ద్వారా వాతావరణ బులెటిన్స్ ద్వారా వారికి అందచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనకి తీవ్రతను బట్టి అవర్లీ బేస్డ్ కానీ 3 అవర్లీ బేస్డ్ కానీ ఈ యొక్క బులెటిన్స్ అనేవి ఎప్పటికప్పుడు పొందుపరిచి ఈ యొక్క వాతావరణ సమాచారాన్ని వారికి అందచేయడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఒక విధంగా నవంబర్ నవంబర్లో పొడిబారిన వాతావరణం అనేది కనిపిస్తూ ఉండాలి. కానీ మనకు ఉన్నటువంటి నవంబర్ సగటు వాతావరణ పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే పొడిబారిన వాతావరణం
అనేది ఉండవలసిన వాతావరణం కాస్త ఒక విధంగా మనకి మేఘకృతమైనటువంటి వాతావరణంతో పాటు అక్కడక్కడ వర్షపాతం అనేది నమోదైన గణాంకాలు మనం ఈ యొక్క మనకి వచ్చినటువంటి లాంగ్ రేంజ్ ప్రిడిక్షన్ ప్రకారం కానీ ఈ యొక్క నవంబర్ వెదర్ అవుట్లుక్లో కూడా మనం పొందుపరచడం జరిగింది. ఒక విధంగా సగటు కంటే కూడా నవంబర్లో కూడా స్థానికంగా అధిక వర్షం అనేది నమోదవుతున్న గణాంకాలు మనం చూడొచ్చు. రైట్. ఇక్కడ తెలంగాణకి సంబంధించి చూసుకుంటే ఏ ఏరియాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి మీరు క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఆంధ్రాకి సంబంధించి ఆ వర్షాలు ఇంకా ఎక్కడెక్కడ పడే అవకాశాలు అయితే ఉన్నాయని అనుకోవచ్చు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఎక్కువగా ఘాట్ ఏరియాస్లో కానీ ఈ యొక్క కోస్తా తీరంలో మనకి అధిక తేమతో కూడినటువంటి గాలి కూడా కనిపిస్తుంటుంది. కాబట్టి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే తూర్పు గాలులు అనేవి వస్తూ ఉంటాయి. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ తూర్పు గాలులు అనుకూల వాతావరణాన్ని కూడా ఏర్పాటు చేయడానికి, అలాగే తుఫాన్లు ఏర్పడడానికి కూడా అనుకూల పరిస్థితులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఈ అనుకూల వాతావరణ పరిస్థితుల్లో మనకి సగటున 1 నుంచి 2 తుఫాన్లు అనేవి కూడా ఈ యొక్క కోస్టల్ తీరంలో మనకి ఈ యొక్క ఆంధ్ర కోస్టల్ తీరంలో ఏర్పడడానికి ఆస్కారం కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో ఇక ఆంధ్ర విషయానికి వస్తే కూడా ఆంధ్ర విషయంలో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలే ఉండే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇక్కడ కాకినాడ కానీ, వైజాగ్ కానీ, భీమిలి కానీ ఇలాంటి బీచెస్ ప్రాంతాల్లో ఉన్న జనాలు ఏదైతే ఉన్నారో సో వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు? అంటే గాలులు ఎంత వేగంతో వస్తున్నాయి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే అక్కడ కూడా ఈదుడుగాలు అనేవి సర్వసాధారణంగా ఎక్కడైతే ఉష్ణ తీవ్రత అధికంగా ఉంటుందో అప్పుడు మనకి ఈ యొక్క గాలిలో వ్యత్యాసం అనేది కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఈదుడుగాలు అనేవి మనకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తుంటాయి. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే తీరంలో వెంబడి కనుక చూసుకున్నట్లయితే పగటిపూట మనకి ఈ యొక్క భూమి నుంచి వచ్చేటువంటి గాలి ఎక్కువగా ఉంటుంది. సో అలాగే చూసుకున్నట్లయితే రాత్రిపూట కూడా మనకి ఈ గాలి అనేది కూడా ఒక దిశ నుంచి వస్తుంది. పగటిపూట సముద్రం నుంచి అటు గాలి వస్తుంటే రాత్రిపూట భూమి నుంచి సముద్రం వైపు గాలి వీస్తూ ఉంటుంది సర్వసాధారణంగా ఈ యొక్క కోస్టల్ ఏరియాస్లో. సో వీటిని ల్యాండ్ బ్రీజ్ అని, సీ బ్రీజ్ అనేసి కూడా మనం డిఫైన్ చేస్తూ ఉంటాము. సో అధికంగా తీర ప్రాంతం ఉంది కాబట్టి ఒక విధంగా పగటిపూట మనకి సముద్రం నుంచి వచ్చే గాలులు అధికంగా ఉంటాయి. అలాగే రాత్రిపూట వచ్చేసరికి ఇటు ల్యాండ్ నుంచి సీకి వెళ్ళే గాలులు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి అక్కడ ఎక్కువగా ఈ యొక్క గాలిలో వ్యత్యాసం అనేది పెద్దగా కనిపించదు. ఎందుకు అంటే ఈ యొక్క ల్యాండ్ బ్రిడ్జ్ కానీ, సీ బ్రిడ్జ్ కానీ దాని యొక్క వేవ్ లెంత్ అనేది కూడా కొంచెం ఎక్కువగానే కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి సో ఒక విధంగా అక్కడ కూడా పొడిబారిన వాతావరణం కనిపిస్తూ అక్కడక్కడ ఎక్కడైతే ఘాట్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే మీరు ఆంధ్ర గురించి చెప్పారో ఇప్పుడు మొత్తం క్లియర్ అనుకోవచ్చా? అక్కడ వర్షాలు క్లియర్ అనుకోవచ్చా? అంటే అక్కడ ప్రాంతాల్లో ప్రజలు కూడా ఇంకా ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంటుందా? ఇంకా వర్షాలు ఇంకా బీభత్సం సృష్టించబోతుందా ఇంకా రాబోయే రోజుల్లో? ఒక విధంగా చెప్పాలి అంటే మనకి తుఫాన్లు అనేవి ఒక 7 రోజులు ముందస్తుగానే మనం చెప్తూ ఉంటాం. ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో ఒక ఉపరితల చక్రవాకం అనేది కొనసాగుతూ ఉంది. సో దీనివల్ల మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఈ యొక్క తీరం వెంబడి కానీ ఇటు చూసుకున్నట్లయితే ఘాట్ ఏరియాస్లో కూడా పడే అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటు ఘాట్ ఏరియాస్లో మనకి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం కూడా కనిపించే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్.